ఏడుపాయల పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ ఏదో సమస్య, వివాదం, చోరీ, ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓవైపు అరకొర వసతులు, మరోవైపు కనీస భద్రత కరువు. దీంతో భక్తులకు నిత్యం ఇబ్బందులే కాదు, నదిలో స్నానాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అధికారులు మాత్రం సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల భక్తులు వస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఆలయంలో తగిన సౌకర్యాలు లేవంటున్నారు భక్తులు. ఈ దుర్గమ్మ ఆలయానికి ఈవోని నియమించడంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన ఈవోలు కొద్ది రోజుల్లోనే బదిలీ అయి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఏడాది కాలంలో 6 ఈవోలు మారారంటున్నారు. భక్తులు సమర్పించినవి ఉంటున్నాయా, పోతున్నాయా, దేవునికి ఇస్తున్నామా, దొంగలకు ఇస్తున్నామా అనే విధంగా ఎలాంటి సీసీ కెమెరాలు కానీ, దానికి విధించిన దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ ఏమున్నాయి, ఏమి ఇచ్చారు, భక్తులు ఎంత వచ్చినాయి, ఎక్కడున్నాయి, అవి ఎవరి ఆధీనంలో ఉంటున్నాయి, గవర్నమెంట్ ఆధీనంలో ఉంటున్నాయా, వ్యక్తిగతంగా భద్రత ఏవో దగ్గర ఉంటున్నాయా, వేరు రాజకీయ నాయకుల దగ్గర ఎక్కడ ఉంటున్నాయి అనేది విశదీకరించి అవి ఎక్కడుంటున్నాయి అనేది తెలిపితే భక్తులు కూడా విశ్వాసం పెరుగుతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో 20 నుంచి 30 వేల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. మాఘ అమావాస్య జాతరకు 1,00,000 మంది వరకు, 3 రోజులు జరిగే మహాశివరాత్రి జాతరకు 7-8 లక్షల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. ఆలయ పరిసరాల వ్యాపారాల టెండర్ల నిర్వహణ, ప్రసాదాల తయారీ, మాఘ అమావాస్య, మహాశివరాత్రి జాతర, శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో అధికారులు విఫలమవుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏవైతే పాత సత్రాలు ఉన్నాయో వాటి రేకులన్నీ ఇరిగిపోయినాయి. చాలా మటుకు నిధులు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. వీళ్ళు కూడా కొంచెం నిధులు కేటాయించి ఆ పాత ఏవైతే సత్రాలు ఉన్నాయో వాటిని మరమ్మతులు చేకూరిస్తే ఇప్పుడు బయట ఒక రూమ్కి 5,000, 6,000, 7,000 దాకా నడుస్తున్నారు. కనుక ఇదే పాత సత్రాలకు గనక మరమ్మతులు చేపించిస్తే మనకు 500, 1,000 రూపాయలు లోపిస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నెలలో మండపానికి ఉన్న ఇనుప గ్రిల్ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి 2 హుండీలను ఎత్తుకెళ్లారు దొంగలు. హుండీ తాళాలు పగలగొట్టి నగదు, వెండి, బంగారు కానుకలను చోరీ చేశారు. 30 సీసీ కెమెరాలున్నాయని చెప్తున్నా వీటిలో 4-5 పనిచేస్తున్నాయంటున్నారు భక్తులు. గతంలోనూ చోరీలు జరిగాయి. 6 నెలల్లో 10 నుంచి 12 మంది భక్తులు ఏడుపాయల్లో స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయారు. అయినా పట్టించుకునేవారు కరువయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తారు, కథం అక్కడ కమిషన్లు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండదు. పబ్లిక్ మన అక్కడ ఉన్న భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పోలీస్ పికెటింగ్ లేని దేవస్థానం అంటే మన ఏడుపాయల దేవస్థానం. దాని పెట్రోలింగ్ ఎవరు చేస్తారు, ఎప్పుడు వస్తారు, ప్రైవేట్ సెక్యూరిటీ చేతిలో ఉంది తప్ప అక్కడ పోలీస్ పికెటింగ్ లేదు. ఇప్పటికి పర్మనెంట్ పోలీస్ స్టేషన్ లేదు. ఎప్పుడు వస్తారో పెట్రోలింగ్కి, ఎప్పుడు పోతారో పెట్రోలింగ్కు అక్కడ మినిమమ్ నైట్ టైం 4-3 టైమ్స్ చేయాలి. ఏదో 12-1 గంటలకు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఈ దొంగలు వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. దుర్గామాతకు విలువైన బంగారు, వెండి ఆభరణాలున్నాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆలయం దగ్గర తగిన భద్రత లేదంటున్నారు భక్తులు. ఆలయం దగ్గర పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటున్నారు. 3 ఏళ్ల కిందట అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు, కానీ అక్కడ రెగ్యులర్ గా పోలీసులు ఉండడం లేదు. ఆదివారాలు, వీఐపీలు వచ్చిన సందర్భాల్లోనే పోలీసు బందోబస్తు ఉంటుంది. రెగ్యులర్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటున్నారు భక్తులు.